కత్తెర గుర్తుకే గౌను గుర్తుకే గౌను గుర్తుకే కత్తెర గుర్తుకే గౌను గుర్తుకే భారత్ మాతా కీ జై. కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే గౌను గుర్తుకే మన ఓటు గౌను గుర్తుకే మన ఓటు. స్టార్ట్. నమస్తే. మనం వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం కట్యాల గ్రామంలో ఉన్నాం. కట్యాల గ్రామంలో ఎస్టీ రిజర్వేషన్ రావడం జరిగింది. ఎస్టీ మహిళ రిజర్వేషన్ రావడం జరిగింది. ఇక్కడ ప్రజలంతా అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇంటింటి తిరిగి ప్రచారం కొనసాగిస్తున్నారు. మనం ఇప్పుడు బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాయపురం రమ్య గారితో ఉన్నాం. రాయపురం రమ్య గారు ప్రతి ఇల్లు తిరిగి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అసలు ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాండ్ ఉంది, అసలు ఈ గ్రామంలో ఎటువంటి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం, వాళ్ళు గెలిచిన తర్వాత ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తారా, అసలు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, మీరు ఈ గ్రామంలో ప్రతి ఇల్లు తిరుగుతున్నారు కదా, మీరు ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఒకవేళ మీరు గెలిచిన తర్వాత ఈ సమస్యలకు ఎలా పరిష్కారం చూపిస్తారా? ముందుగా మీడియా వాళ్ళకి నమస్కారం. నా పేరు రమ్య. కట్రాల గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. గ్రామంలో మంచి వాతావరణం ఉంది నేను గెలవడానికి. ఎందుకంటే మిగతా పార్టీ వాళ్ళిద్దరు కూడా చదువురాని వాళ్ళు, ఇంతకుముందు చేసిన వాళ్ళు కూడా. ఇప్పుడు ప్రజలంతా కోరుకునేది చదువుకున్న వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. అందుకే కూడా నేను బయటకు వచ్చాను. అసలు గ్రామంలో అసలు ఏం సమస్యలు ఉన్నాయి? ఒక బస్ స్టాండ్ లేదు సరిగ్గా. నేనే పొద్దున చూశాను కలరా, గంట సేపు నిల్చున్నా కూడా ఒక బస్సు కూడా కరెక్ట్గా రాలేదు, ఆగడం కూడా లేదు. ఆగితే ప్రజలు ఉన్న దగ్గర కాకుండా కొంచెం ముందుకెళ్ళి ఆగుతుంది. అదొకటి. గుడులు కూడా సరిగ్గా లేవు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇంతవరకు ఒక గుడి కూడా సరిగ్గా లేదు. మళ్ళా స్కూల్కి రావాల్సినవి కూడా సరిగ్గా లేవు. రోడ్లు లేవు, వీధి లైట్స్ లేవు, కాలువలు సరిగ్గా లేవు, వృద్ధాప్య పింఛన్లు రావడం లేదని చాలామంది బాధపడుతున్నారు, చాలామంది అడుగుతున్నారు కూడా. ఒకవేళ మీరు సర్పంచ్గా గెలిస్తే ఈ గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు? అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ గ్రామానికే సవ్యంగా వాడతాను. గ్రామానికి సేవ చేయడం కోసమే నేను బయటకు వచ్చాను. సేవ చేస్తాను. చదువుకున్న వ్యక్తే కావాలని చాలామంది కూడా అనుకుంటున్నారు. నా వెనుక చాలా యువత కూడా కృషి చేస్తున్నారు ముందుకొచ్చి. మీరు ఇప్పుడు ఈ సమస్యలను చెప్పింది కదా, ఒకవేళ మీరు గెలిచిన తర్వాత ఈ సమస్యలకు ఏ రకంగా పరిష్కారం చూపిస్తారు? కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి వాళ్ళకు సేవ చేయడానికి ముందుకొచ్చాను. చివరిగా కట్యాల గ్రామ ప్రజలకు మా ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? కత్తెర గుర్తుకే ఓటేయాలి. ప్రజలందరూ చదువుకున్న వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని సపోర్ట్ చేస్తూ ఉంటే కత్తెర గుర్తుకే మన ఓటు. ఇది పరిస్థితి. గ్రామంలో సమస్యలు అన్నీ సమస్యలపైన నాకు అవగాహన ఉంది. సర్పంచ్ గెలిచిన వెంటనే కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కారం చూపిస్తున్నాను. చదువుకున్నా కాబట్టి నాకు ప్రజలతోటి ప్రజల సమస్యల మీద అవగాహన ఉంది. గెలవగానే సమస్యలు పరిష్కరిస్తానని రాయపురం రమ్య చెప్తున్నాను. బీజేపీ సర్పంచ్ అభ్యర్థి ఏవీ న్యూస్ రఫీ, వరంగల్. సుల్తాన్ రాజు. నాకు మా భార్యని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టాను. నేను కొంచెం గ్రామంలో ఉన్నటువంటి యువత ఎప్పటి నుంచో మార్పు కోరుకుంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది పరిపాలకులు ఉన్నప్పటికీ కూడా ఎంత పెద్ద మార్పు కూడా లేదని చెప్పి వృద్ధ వయసులో ఉన్నట్టు నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి యువత కూడా ఎలాంటి మార్పు లేదు, మన ఊరు బాగుపడదా అని చెప్పి చాలామంది బాధపడుతున్న తరుణంలో ఇదే మంచి ఇదొక అవకాశం మనకు దొరికింది కదా అని చెప్పి ముందుకు రావడం జరిగింది. దీని కారణంగా మంచి ఆలోచనతో మీరు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి చాలామంది మాకు సపోర్ట్ చేస్తున్నారు. గ్రామంలో చేయాల్సిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. మా భార్య ద్వారా చాలా పనులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కావచ్చు, ఏదైనా అవకాశం దొరికిందంటే ఇట్లాంటి నిధులన్నింటినీ గ్రామంలో పూర్తి మొత్తం ఉపయోగించుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చదువుకున్న వ్యక్తుల ద్వారా సాధ్యమవుతుందని నమ్మి మేము ఈ నిర్ణయం తీసుకొని ముందుకు రావడం జరిగింది. మా భార్య కూడా దానికి మానసికంగానే సిద్ధపడింది. తనకు ఆరోగ్యరీత్యా తను గర్భిణీ అయినప్పటికీ కూడా ముందు పడడం మాకు సంతోషకరంగా ఉంది. తన గ్రామంలో కూడా డెవలప్మెంట్ పనులు అంటే లైబ్రరీలు కావచ్చు, విద్యా సంబంధించినటువంటి విషయాల పట్ల కావచ్చు, వృద్ధుల పట్ల తీసుకోవాల్సిన విషయాలు కావచ్చు, ప్రతి రంగంలోనూ ప్రతి విషయంలోనూ క్రీడలు కావచ్చు, ఎడ్యుకేషన్ రంగం కావచ్చు, ఇంకేదైనా కానీ పూర్తి విషయంలో బస్ స్టాండ్ విషయంలో కానీ ఆల్రెడీ కొన్ని అభివృద్ధి పనులలో కూడా మనం భాగమైనము. దేవాలయాల నిర్మాణంలో కూడా మేము ముందుబడి డెవలప్మెంట్ చేయాలని ఆలోచించుకున్నాము. ఎన్నో గ్రామాల నుంచి ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ ఎదురు చూస్తున్నారు.
ఇట్లా ఎప్పుడూ మారట్లేదు. చాలామంది ఆవేదన అదే పడుతున్నారు. పిల్లల యొక్క చదువు బాగుండాలి, దేవాలయ నిర్మాణం జరగాలి, అందరికీ సమాన అభివృద్ధి జరగాలనే ఆకాంక్షతోటి మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. మాకు అవకాశం ఇచ్చి ఎంతోమంది పరిపాలన చేశారు, వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారు. మాకు కూడా ఈ యొక్క అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించండి. మా యొక్క కత్తెర గుర్తుకే తప్పకుండా ఓటేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము.